ఆంధ్రప్రభ భక్తి ఛానల్ వీక్షకులకు నమస్కారం. ఈరోజు విశిష్టతను గురించి తెలుసుకుందాం. తిథి, వార నక్షత్రాల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత, పవిత్రత ఉంటుంది. అలాగే అమావాస్య గురించి మనం చెప్పుకుంటే అమావాస్య రోజున పూర్వీకులను తలుచుకోవాలని, ఎందుకంటే వారు మోక్షాన్ని పొందడానికి ఆ రోజున పవిత్ర నదులలో స్నానం చేయాలని చెబుతారు పెద్దలు. నదీ స్నానాలతో పాటు దానాలు, తర్పణాలు సమర్పించడం వంటి ఆచారాలను పాటించాలి. ఈ రోజున పాటించేది మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య యొక్క విశేషం, విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మౌని అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం మాఘ మాసారంభ అమావాస్యను మౌని అమావాస్యగా పరిగణిస్తారు. మౌని అమావాస్య అంటే మౌని అనేది సంస్కృతం నుంచి వచ్చినది. అందుకే మౌన్ నుంచి మౌని అనే పదం పుట్టుకొచ్చింది. మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికొస్తుందని ఒక నమ్మిక. అంతేకాదు, ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఈసారి మహాకుంభమేళా వంటి అత్యంత గొప్ప కాలంలోని మౌని అమావాస్య వచ్చింది. ఈ కాలంలో రాజస్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రదానాలు, పూజలు చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతామని చాలామంది నమ్ముతున్నారు. అందుకే ఈ మౌని అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఈ పర్వదినాన మౌన ఉపవాస దీక్షను ఆచరించేందుకు గల కారణాలేంటి, దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మౌని అమావాస్య వేళ మౌనవ్రతం పాటించే సంప్రదాయం చాలా కాలంగా ఉంది. ఈ రోజున సాధువులు, మౌని అమావాస్య పూజలు ఆచరించే వ్యక్తులు మౌనంగా ఉండి ఉపవాస దీక్షను ఆచరించాలి. ఇలా అమావాస్య ఘడియలున్నంత వరకు మౌన దీక్ష ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చాలామంది నమ్మకం. ఎందుకంటే మౌనంగా ఉండటం వల్ల మనసు నియంత్రణలో ఉంటుంది. పురాణాల ప్రకారం మౌన ఉపవాస దీక్ష ఆచరించిన వారికి మోక్షప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతారు. మౌని అమావాస్య గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. భక్తి, ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఆంధ్రప్రభ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి